బా నా హృదయం అనే విస్తరి నీ ముందు పరుస్తున్నాను. నా వలపంతా వడ్డించేస్తాను. అయితే నీ వస్తా. బా అక్కడే ఉండు. బా బా అంతేనా బా? అయ్యో బా అర్థం కాలేదు. ఇంకెలా చెప్తే అర్థం అవుతుంది బా? ఎలా చెప్పినా అర్థం కాదు. పోనీ చదివితే అర్థం అవుతుందా బా? ఓ అవుతుంది. అయితే కాగితం మీద రాసి తీసుకొస్తాను. రేపే తీసుకొస్తాను బా. సరే తీసుకురా. బా ఇవన్నీ తిను బా. తింటా. వస్తా బా. వస్తున్నారు, చింపిందే చింపుతున్నారు. లేవండి పక్క వేయాలి. ఉండదే ప్రేమ లెక్క రాస్తున్నాను. ఏమి లెక్క అన్నారు? అబ్బాబ్బా లెక్క కాదే, ఉత్తరం. చదువుకున్నారు, ఉత్తరం రాయడానికి ఇంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారటమ్మా. ఇది మామూలు ఉత్తరం కాదే, ప్రేమ ఉత్తరం. ప్రేమ ఉత్తరమా? ప్రేమేగా. అదేమిటి అంత తేలిగ్గా తీసి పారేస్తున్నా? ప్రేమంటే నీకేం తెలుసు? నాకు బాగా తెలుసు. లక్ష్మి లక్ష్మి ప్రేమంటే నీకు తెలుసా? బాగా తెలుసా? బాగా తెలుసమ్మా. లక్ష్మి ఏదో చెప్పు లక్ష్మి, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అతను నీకు ఉత్తరం రాస్తున్నాడా? నువ్వు అతనికి రాస్తున్నావా? ఆయన నాకు రాస్తాడు, నేను ఆయనకి రాస్తాను, ఇద్దరు రాసుకుంటానే ఉంటాం. ఇంతంత ఉత్తరాలు అంతంత ఉత్తరాలు. అబ్బో ఎందుకు అడిగాలేమా? అబ్బాబా ఆ పనులు తర్వాత చేయొచ్చు కానీ లక్ష్మి నాకు చిన్న ఉత్తరం రాసి పెట్టు లక్ష్మి. ఇప్పుడు కదమ్మా, నాకు చాలా పని ఉంది. లక్ష్మి లక్ష్మి ఆ పనులు తర్వాత తీసుకోవచ్చు, ముందు రాసిపెట్టు లక్ష్మి. అమ్మగారు తిడతారమ్మా. అమ్మతో నేను చెప్తానుగా. రాసిపెట్టు లక్ష్మి. పొద్దున్న తీరిగ్గా కూర్చొని రాసిస్తాను. నిజంగానమ్మా? పొట్టు పొట్టు. ఎక్కడికి వెళ్ళారబ్బా? సారు చేపలేదు పేపలేదు కానీ నువ్వు ఆదివారం రావనుకున్నానే. ఆదివారం సోమవారం అవసరమైన పని వచ్చాను సారు. ఇదిగో సారు, ఆ సారు అనడం మానేస్తావు? అలాగే సారు. అదిగో మళ్ళీ మరేమనమంటారు సారు? ఏమన్నావంటే అన్ని ఇరుకులో పెట్టావే. ఏమన్నావంటే సారు తర్వాత ఆలోచిద్దరు గాని ముందు తొందరగా నాకు ఉత్తరం రాసి పెట్టాలి. ఉత్తరమా? నీకా? నిమిషం నిమిషం. ఎస్సు లేదు గిస్సు లేదు. ఇది అంత తేలికైన ఉత్తరం కాదు సారు. మరి ప్రేమ ఉత్తరం. కాదు కాదు, ప్రేమ లేఖ. ఏ చేత కదా? కాకే అసలు ఎవరు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఏమని అదంతా మీకు అనవసరం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మహా చెడ్డగా ప్రేమించింది. రాయండి. చెడ్డగానా? అవును. సరే సరే బాగుంది కథ. అమ్మాయి ఎవరు? ఎవరైతే మీకెందుకు? అదే ఎవరో తెలియపోతే ఎలా రాయడం? మళ్ళా మాట ఇదేనా? సరే నేనే అనుకోండి, రాయండి. మరి అబ్బాయి? సారు మిమ్మల్ని ఉత్తరం రాయమంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మను అందరిని అడిగేటట్టున్నారు. అది కాదు, అతను ఎవరు ఎలా ఉంటాడో తెలిస్తే బాగా వర్ణించి రాద్దామని. ఎలా ఉంటాడు? అందరిలాగే ఉంటాడు. పోనీ అలా ఉంటాడా? అచ్చంగా మీలాగే ఉంటాడు. ఇక రాయండి. రాయండి సారు. ఉండు, నన్ను కాస్త తేరుకుని ఆలోచించని. ఆలోచిస్తే మీరు రాసేదే ఉంది సారు, నేనే రాసి పారేస్తాను. చదువుకున్న వాళ్ళకి కూడా ఆలోచన సారు. రాయండి సారు. సారు ఇదేడు సారు, రాయమంటే నా ముఖం చూస్తారంటే? నా ముఖంలో ఏముంది? నీ ముఖంలో ఏముందో చెప్పనా? అక్కర్లేదు, రాయండి సారు. ఇంకా నీవు రాసేదేముంది? ఉత్తరం సారు. కాదు, ప్రేమ. చెప్ప. అది కాదు, నీ ముఖం చూస్తుంటే నా మనసులోని ప్రేమ భావాలు అలా పొంగి పొరలిపోతున్నాయి. పోనివ్వండి పోనివ్వండి, నేను కూర్చుంటాను. నా ముఖం చూస్తే అవన్నీ రాసేయండి. కూర్చోండి.
అయిందా? అయింది. చదవనా? చదవండి. నా రాజా, నా కళ్ళల్లో నువ్వే కాపురం ఉన్నావు. అందుకని నా కళ్ళు తెరిచినా మూసినా నువ్వే కనిపిస్తున్నావు. కానీ మనిషి కనపడి మాట వినపడకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మౌనం ప్రాణాలు తోడేస్తుంది. రాజా, నా రాజా.